దూరంగా దూరంగా పేపర్ చూపించండి, పేపర్ చూపించండి. ఫ్లెక్స్ అంటే ఇబ్బంది, మీరెందుకు చీర ఇచ్చేసుకుంటారా? చీరలు జాగ్రత్త, ఏమైనా పర్లేదు, మా చీర జాగ్రత్త. ఈ రోజు స్వచ్ఛందంగా రాజమహేంద్రవరంలోని అన్ని వర్గాలకు చెందిన మహిళలు, అన్ని కులాలకు చెందిన మహిళలు, అన్ని పార్టీలకు చెందిన మహిళలు, న్యూట్రల్స్, మేధావులు, అనేక రంగాలలో నిష్ణాతులైన మహిళలందరూ కూడా ఏదైతే సాక్షి మీడియాలో రాజధాని మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారో ఆ సంఘటన మీద తమ నిరసన తెలియజేయడానికి ఈ రోజు ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇక్కడికి వచ్చిన మహిళా మనులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో ఏ మహిళలకు అన్యాయం జరిగినా కూడా ఇలాగే మహిళలందరూ కలిసి కట్టుకుని పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ, ఏదైతే సాక్షి ఛానల్లో సీనియర్ జర్నలిస్టు మరియు ఒక యాంకర్ చేసిన అనుచిత చర్యల వలన ఇప్పటికే కొమ్మినేని శ్రీనివాస్ గారు జైలుకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా కృష్ణరాజు గారు కూడా త్వరలోనే జైలుకి వెళ్తారని కూటమి ప్రభుత్వంలో మహిళలకి తగు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. అదేవిధంగా సాక్షి ఛానల్ ఎండీ అని భారతిరెడ్డి గారు వాళ్ళ ఛానల్లో జరిగిన సంఘటనకి క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు పార్టీలకు సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ వారు, అదేవిధంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీల వారు కూడా చెప్తున్నారు ఇది చాలా తప్పు. మీడియా అనేది రాజకీయ పరంగా ఏకపక్షంగా ఉండకూడదు, ఉంటే ఉండొచ్చు, మహిళల్ని ఇందులోకి లాగడం చాలా తప్పు. అందులోని ప్రత్యేకించి దేవతల రాజధాని అయిన అమరావతిని ఈ ఛానల్ ద్వారా విష ప్రచారానికి వాళ్ళు ఉపయోగించడం వాళ్ళ యొక్క దుర్బుద్ధికి తార్కాణంగా మరొకసారి మేము పేర్కొంటున్నాము. కూటమి ప్రభుత్వం ఉంది, మీ వేషాలు చల్లవు. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రం ఏదైతే అభివృద్ధిని అంతా కూడా మేము వెనక్కి తీసుకెళ్లారో కూటమి సారథ్యంలో బీజేపీ, జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పరంగా పరుగులు పెడుతున్న తరుణంలో అభివృద్ధిని కుంటుపరిచే విధంగా మీడియా ద్వారా ఇటువంటి వ్యాఖ్యలు చేసి రాష్ట్ర మహిళలందరికీ కూడా ప్రత్యేకించి రాజధాని మహిళలు మనోవేదనకు గురి చేసేలా చేస్తే మీ ఆటలు చెల్లవు. ఈ అమరావతి మహిళల వల్లనే ఒక పోరాటం, వాళ్ళు తీసుకొచ్చిన పోరాటం వల్ల వైసీపీ అనేది 11 సీట్లకు పరిమితమైంది. మరలా మహిళల జోలికే మీరు వెళితే మీరు కనీసం బయట రోడ్ల మీద తిరిగేలా కూడా లేకుండా అమరావతి మహిళలే మీకు తగిన బుద్ధి చెప్తారు. మేమందరూ కూడా వాళ్ళకి సాయంగా ఎటువంటి కార్యక్రమాలు చేసినా తోడ్పాటుగా ఉంటాము, వాళ్ళకి న్యాయం జరిగేలా ఉంటాము. ప్రత్యేకించి కూటమి ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఒకటే, ఇటువంటి చర్యలు మరలా పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుని ఏదైతే కొమ్మారెడ్డి శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారో అదేవిధంగా కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేసి సాక్షి మీడియా మీద కూడా తగు చర్యలు చేపట్టవలసిందిగా మేమందరం కోరుతున్నాం. అడ్డుపోతారేమో చూసుకోవట్లేదు.